జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి నందు స్వయంభువై వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి శివలింగాకారంతో లడ్డూ ప్రసాదాన్ని అర్పించారు. పట్టణానికి చెందిన గురుసాయి స్వీట్స్ అధినేత చిట్లూరి దివాకర్ కుటుంబ సభ్యులు ఆయన తనయులు స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. గత 18 సంవత్సరాలుగా స్వామివారికి లడ్డూ ప్రసాదం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జీడిపప్పు, కిస్మిస్, బెల్లం బూందీతో 51 కేజీల శివలింగాకారం కలిగిన లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా తయారు చేసి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా చేయడం వలన తమకు శుభాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. శివాలయం కమిటీ సభ్యులు దివాకర్ ను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం ఇచ్చినట్లు తెలియజేశారు. గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ లడ్డు సమర్పిస్తున్నామండి గుడికి. దీనివల్ల మాకు అష్టైశ్వర్యాలు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా దేవుడు సల్లంగా చూస్తున్నారండి మమ్మల్ని. శివాయ, ఈ జంగారెడ్డిగూడెం గురుసాయి స్వీట్స్ వారు గత 18 సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం తాడివాయి వారి శివాలయమునకు లడ్డూ ప్రసాదం సమర్పించడం జరుగుతుంది. ఇది 19వ సంవత్సరం. గత 18 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చేది 56 కేజీల లడ్డు అండి. పరమేశ్వరుడి రూపంతో ఉన్న శివలింగ ఆకారంలో ఉన్న లడ్డు అండి. ఇది ఈరోజు కళ్యాణం సందర్భంగా తాడివాయి దేవస్థానంలో అప్పగించడానికి జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరి వెళ్తున్నామండి.